షిరిడి నుండి కాకినాడ వస్తున్న ట్రైన్ నంబర్ 17205 సాయినగర్ కాకినాడ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ. పర్లీ బీహార్ ప్రాంతాల మధ్య సుమారు 2 గంటల సమయంలో B3, B4, B5, B6 బోగీలలో దొంగల హల్చల్. బోగీలలో దోపిడీకి పాల్పడ్డ దుండగులు, 20 మంది ప్రయాణికుల బ్యాగులు అపహరణ. షిరిడి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా పర్లీ ప్రాంతంలో ట్రైన్లో జరిగిన దోపిడీ, బ్యాగుల అపహరణ గురైన వారిలో నిడదవోలు వాసులు. బయలుదేరిన తర్వాత కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ లో మళ్ళీ దగ్గర సుమారు 2 పడింది. 1 గంటల తర్వాత అందుకు పడుకున్న తర్వాత చిన్న అడిగిన ట్రైన్ ఇచ్చింది వెళ్ళకి. ఎదుగుతున్నారు, సామాన్లు వెతుకున్నారు, ఏది అనేది అక్కడ వాచ్మెన్ కానీ, పోలీస్ అటెండెంట్ కానీ, పోలీస్ సెక్యూరిటీ కానీ ఎవరు రెస్పాండ్ అరుపులకు ఎక్కడో కంగారు ఆడవారు లీడర్లు కూర్చుంటారు. లీడర్లో కూర్చున్న తర్వాత పోలీస్ వచ్చేసరికి వారు ఏమన్నారు, అవన్నీ బాధితుంది. అవన్నీ ట్రైన్ లాగా ఆపేసిన తర్వాత సికింద్రాబాద్ అప్డేట్ ఇస్తాం. సికింద్రాబాద్ అప్డేట్ ఇవ్వకపోతే ధర్నా చేస్తాం. ధర్నా చేసి ట్రైన్ ఆపితే మీకు 3 అవర్స్ మీకు వచ్చి ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ ఫోన్ చేసి ప్రాసెస్ ఆల్రెడీ చెక్ చేస్తాం. సుమారు 25 లక్షలు ఆగిపోయింది. ఈ అమ్మాయి బ్యాగ్ పోయింది, 15,000 ఉంది. అమ్మాయి బ్యాగ్ పోయింది. అందులో డైమండ్ రింగ్స్ ఒక 5 వాచ్ అమౌంట్ కూడా ఉన్నాయి. తర్వాత ఒక మామగారి దగ్గర బ్యాగ్, మా అత్తయ్య గారు ఆవిడ బ్యాగ్ కూడా పోయింది. ఆవిడ బ్యాగ్ లో తక్కువ అవుతే ఆవిడ ఇబ్బంది పడ్డారు. అట్లా జరిగింది. ఇప్పుడైతే అప్డేట్ ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తున్నాము, మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. అది సార్. ఇప్పుడు పోలీసులు మీ అందరి దగ్గర రిటర్న్ గా కంప్లైంట్ అందిస్తున్నారండి. మేము వేదంలోనే కంప్లైంట్ ఇచ్చాం. రిటర్న్ గా తీసుకుని కంప్లైంట్ కూడా రీచర్ అయిందని చెప్పారు. అయినా సికింద్రాబాద్ లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చామండి. ఇది 0 FIR కి నోట్ చేసామని వాళ్ళే చెప్పాను. ఆల్రెడీ ముందు ఇచ్చాం కాబట్టి అది ప్రాసెస్ లో ఉంది కాబట్టి 0 అని చెప్పి తీసుకున్నాం. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారమ్మా? మీరు మీ ఏమన్నా పోయినామ్మా? అమౌంట్ ఎంత పోయింది? 9,000 దాకా పోయిందండి. మేము సామాన్ అయి కొందాం అనుకుంటే వర్షం పడడం వల్ల కొనలేదు. అవి కూడా డబ్బులు వెనకబట్టి వెళ్ళిపోదాం అనుకుంటే అడగ కూడా లేదు. సుమారు ఏ ప్రాంతంలో జరిగిందమ్మా ఇది? 4:30 ఆ రేంజ్ లో జరిగింది. అది ఏ ఏరియాలో పోయింది? బోర్డర్ దగ్గర జరిగింది. మేము అంతగా అంచనా చేయలేదు. మహారాష్ట్రకి మధ్యలో జరిగింది. బీదర్ దాటిన తర్వాత బీదర్ పైన తెల్లవారుజామున జరిగిందమ్మా. మేము అందరు చెప్పుకున్న తర్వాత మా పిల్ల పాలు బాటిల్ కోసం చూసుకుంటుంటే బ్యాగ్ మిస్ అయిపోయిందని అప్పుడు తెలిసింది. మొత్తం మీదే కాకుండా మొత్తం ఎన్ని బోగిలో జరిగిందమ్మా ఇది? 3, 4, 5 జరిగింది. మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రాంతం వాళ్ళేనా? మెయిన్ ఎక్కువ పోయిన అక్కడ వైజాగ్ లో దిగిపోయి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ డైరెక్ట్ ట్రైన్కి వెళ్ళిపోతాను. వందే భారత్కి వెళ్ళిపోతాను. ఆయన బాగా ఎక్కువ పోయింది.
ఇంకా ఉన్నారు, కాకపోతే ఇప్పుడు మన స్టాప్ లో మట్టికి మేము సరే అక్కడ ఎస్ఐ గారిని అడగడం జరిగింది. మన హైదరాబాద్ ఎస్ఐ గారిని అడిగాం. ఆయన ఏమన్నారంటే ప్రతిసారి అసలు ఉండేవాళ్ళు ఈసారి ఉండడం లేదమ్మా, సిగ్నల్ దగ్గర ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఈసారి ఎక్కువ జరిగింది, దీని మీద కంప్లైంట్ తీసుకుంటాం తప్పకుండా అని చెప్పారు. ఎప్పుడు 1-2 కానీ ఈసారి ఎక్కువ చాలా మంది